కురుక్షేత్ర యుద్ధం అనేది కేవలం 2 కుటుంబాల మధ్య జరిగిన ఆస్తి తగాదా మాత్రమే కాదు, అది ఒక యుగ సంధి. అధర్మం పెచ్చుమీరినప్పుడు ధర్మాన్ని పునరుద్ధరించడానికి జరిగిన ధర్మక్షేత్ర పోరాటం. వాస్తవానికి ఈ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే ఒక విషయం క్షుణ్ణంగా మీకోసం వివరించే ఒక చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తారన్నది నా అభిప్రాయం. విషయంలోకి వెళ్తే జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ఇది సుమారు క్రీస్తు పూర్వం 3138వ సంవత్సరంలో జరిగినట్లు చెబుతారు. అంటే కలియుగ ప్రారంభానికి 36 ఏళ్ల ముందు ఈ యుద్ధం జరిగింది అని అర్థం. మన హిందూ పురాణాలు, శాస్త్రాలు ఆధారంగా ఈ యుద్ధం నిర్వహించినటువంటి ప్రాంతం నేడు భారతదేశ రాజధాని ఢిల్లీ పక్కన హర్యానా అనే ప్రాంతంగా వివరింపబడుతుంది. ఈ మహాసంగ్రామం మొత్తం 18 రోజులు జరిగింది. 18 పర్వాలు, 18 అక్షౌహిణుల సైన్యం, 18 రోజుల యుద్ధం, 18 అధ్యాయాల భగవద్గీత. ఈ రకంగా చూసుకుంటే ఈ 18 అంకెకు మహాభారతంలో చాలా ప్రాముఖ్యత ఉంది అనే చెప్పుకోవాలి. అసలు ఈ యుద్ధం జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? యుద్ధానికి బీజం ఎప్పుడో పడిన ముఖ్యమైన కారణాలు మాత్రం ఇవే అని చెప్పుకోవాలి. 1. అసూయ. పాండవుల ఐశ్వర్యాన్ని, రాజసూయ యాగ వైభవాన్ని చూసి దుర్యోధనుడు పెంచుకున్న అసూయ. 2. మాయా జూదం. శకుని పాచికల మాయతో పాండవుల రాజ్యాన్ని లాక్కోవడం. 3. ద్రౌపది వస్త్రాపహరణం. సభలో కులసతికి జరిగిన అవమానం యుద్ధానికి ప్రధాన సెగను రాజేసింది అని చెప్పుకోవాలి. 4. శాంతి వచనాలు వినకపోవడం. శ్రీకృష్ణుడు రాయబారిగా వెళ్లి కనీసం 5 ఊర్లు ఇవ్వమని అడిగినా సూది మన మోపినంత చోటు కూడా ఇవ్వను అని దుర్యోధనుడు ముందుకెయ్యడం. ఏదైతే ఒక వైఖరిని దుర్యోధనుడు చూపించాడో ప్రధానంగా యుద్ధానికి కారణాలుగా మిగిలాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 18 రోజులు జరిగినటువంటి ఈ యుద్ధ విశేషాలు సంక్షిప్తంగా మీకోసం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 1 నుంచి 9వ రోజులు భీష్ముడు కౌరవ సైన్యానికి నాయకత్వం వహించాడు. పాండవ సైన్యం భారీగా నష్టాన్ని చవిచూసింది అని చెప్పుకోవాలి. అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, పాండవులు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు 10వ రోజు రానే వచ్చింది. ఈ రోజు శిఖండిని అడ్డు పెట్టుకుని అర్జునుడు భీష్ముడిని అంపశయ్యపై పడేలా చేశాడు. దాంతో కౌరవుల బలం కొంత తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే భీష్ముడు అంపశయ్యపై పడుకునే ఒక పరిస్థితి వచ్చిందో 10వ రోజు ముగిసింది. 11, 12వ రోజు గురువర్యులు ద్రోణాచార్యులు సేనాధిపతిగా నియమితులయ్యారు. ధర్మరాజును బంధించాలని ప్లాన్ చేశారు. కానీ అర్జునుడు అడ్డుకున్నాడు. 13వ రోజున పద్మవ్యూహం రచన చేసి అభిమన్యుడిని వీరమరణం పొందేలా చేశారు. ఈ అభిమన్యు మరణాంతరం పాండవులు బాధతో పగతో రగిలిపోయారు. 14వ రోజు మొదలైంది. సైంధవుడిని వధ చేపించాడు. కృష్ణుడు మాయా సూర్యాస్తమయాన్ని సృష్టించాడు. దాంతో సైంధవ వధ జరిగింది. 15వ రోజు అశ్వత్థామ చనిపోయాడనే వార్తతో ద్రోణుడు ఆయుధాలు త్యజించగా దృష్టద్యుమ్నుడు ఆయన్ను సంహరించాడు. 16, 17వ రోజులు కర్ణుడు సేనాధిపతిగా నియమితుడయ్యాడు. 17వ రోజున కర్ణ అర్జున సంగ్రామం తీవ్రంగా జరిగింది. ఈ సంగ్రామంలో కర్ణుడు వీరమరణం పొందాడు. ఈ మరణంతో కౌరవ సభ నిరసించింది. చివరగా 18 రోజులు రానే వచ్చింది. శల్యుడి మరణం. భీముడు తన గదతో దుర్యోధనుడి తొడలు విరిచి సంహరించాడు. దాంతో కురుక్షేత్రం అనే ఒక మహా సంగ్రామం పూర్తయిందని చెప్పుకోవచ్చు. నిజానికి ఈ కురుక్షేత్రం సంభవించింది 2 కుటుంబాల మధ్య కాదు, ధర్మం అధర్మాల మధ్య. అసలు ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి? మహాభారత యుద్ధం మనకు నేర్పే పరమార్థం ఇదే. తన బాధ్యతను తాను నిర్వర్తించడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, న్యాయం వైపు నిలబడడం. పాండవులు రాజ్యాన్ని కోల్పోయినా, అవమానాలు పడినా ధర్మాన్ని, సత్యాన్ని వదలలేదు. ఇదే ధర్మం. ఇదే సమయంలో మరో కోణం వైపు చూద్దాం. స్వార్థం కోసం ఇతరులను హింసించడం, స్త్రీలను గౌరవించకపోవడం, మోసంతో సంపాదించడం. దుర్యోధనుడు తన అధికారం కోసం ఎంతటి అధర్మానికైనా ఒడిగట్టడం. ఇదే అధర్మం.
చివరగా జరిగిన ఈ సంగ్రామంలో ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే, యుద్ధంలో కృష్ణుడు కొన్నిసార్లు అబద్ధాలు ఆడించాడు. ద్రోణుడి విషయం మోసం చేయించాడు కర్ణుడి విషయంలో. ఇది చూసి అధర్మం అనుకుంటాం, కానీ అధర్మాన్ని అంతం చేయడానికి చిన్న చిన్న నియమ ఉల్లంఘనలు చేసినా అది ధర్మమే అవుతుంది అనేది కృష్ణుడి సిద్ధాంతం. చివరగా మరో కోణం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణుడు స్వయంగా ఆయుధం పట్టలేదు, కానీ యుద్ధం మొత్తాన్ని నడిపించింది ఆయనే. కృష్ణుడు ఎందుకు కౌరవులను హతమార్చాడు? నంబర్ 1, భూభారం తగ్గించడం కోసం. భూమిపై పాపం పెరిగినప్పుడు దానిని అదుపు చేయడానికి భగవంతుడు అవతరిస్తాడు. పరిత్రాణాయ సాధూనాం, దాని అర్థం అదే. నంబర్ 2, అహంకారానికి శిక్ష. కౌరవులు తమ బలం, అధికారం అనే అహంకారంతో ఉన్నారు. అహంకారం ఉన్న చోట వినాశనం తథ్యమని నిరూపించడానికి. నంబర్ 3, పాండవుల నిమిత్తం. పాండవులు కేవలం నిమిత్త మాత్రులు. కృష్ణుడు వారిని రక్షించడం ద్వారా ధర్మం ఎక్కడ ఉంటే విజయం అక్కడ ఉంటుంది. చివరగా కృష్ణ నీతి ఏమిటి? యుద్ధ ప్రారంభంలో అర్జునుడు బంధువులను చూసి ఆయుధం వదిలేశాడు. వీరిని చంపి రాజ్యం ఎందుకు అన్నాడు. అప్పుడు కృష్ణ భగవానుడు భగవద్గీత ఉపదేశించాడు. ధర్మం కర్తవ్యం, జీవితం అశాశ్వతం. ఒకరి కర్తవ్యం చేయడం, సరైన మార్గంలో నడవడం ముఖ్యం. క్షత్రియుడిగా యుద్ధం చేయడం అర్జునుని ధర్మం. అలాగే గెలుపాటముల గురించి ఆలోచించకుండా ధర్మబద్ధంగా పోరాడాలి అని కృష్ణ భగవానుడు బదులిస్తాడు. మరో విషయం ఏమంటే, ధర్మమే జయిస్తుంది. భీష్ముడు సైతం యుధిష్ఠిరునికి ధర్మం జయిస్తుంది అని ఆశీర్వదించాడు. కౌరవుల బలం సంఖ్యలో అధికమైన పాండవుల వద్ద ధర్మం, కృష్ణుని మేధస్సు ఉంది. అందుకే పాండవులు అవలీలగా గెలిచారు. ఏ పని చేసినా కూడా అందులో వ్యూహం చాలా అవసరం అని శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయానా నిరూపించాడు. ఉదాహరణకు, భీష్ముడిని పడగొట్టడానికి శిఖండిని ముందు నిలబడం, దుర్యోధనుడిని చంపడానికి తొడపై కొట్టమని సంజ్ఞ చేయటం, అధర్మాన్ని అంతం చేయడానికి కొన్నిసార్లు నియమాలు దాటాల్సి వస్తుందని కృష్ణ పరమాత్ముడే చూపించాడు. ఫైనల్ గా ఈ విషయంలో మీకు చెప్పొచ్చిన నీతి ఏమిటంటే బ్రదర్స్, కురుక్షేత్ర యుద్ధం కేవలం రాజ్యం కోసం మాత్రమే కాదు, ధర్మ సంస్థాపన కోసం. కృష్ణ నీతి ఏమంటే, అధర్మం ఎంత బలంగా ఉన్నా ధర్మం పక్షాన నిలబడి కర్తవ్యం నిర్వర్తిస్తే చివరకు తప్పకుండా విజయం సాధించేది ధర్మమే. జై శ్రీరామ్, జై కృష్ణ, గోవింద గోవింద, నమో వెంకటేశ.